హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ అంటే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి ఏ విధంగా చేసుకోవాలనో ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా లైనింగ్ నండి వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసుకోండి, అంటే క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి, ఓపెన్ ఎడ్జెస్ వచ్చేసి అటువైపు ఉండేలాగా ఒక ఫోల్డ్ వేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. నీట్గా ఎడ్జ్లో ఒక హాఫ్ ఇంచ్ స్ట్రైట్ లైన్ కింద మార్కింగ్ చేసుకోండి. మనకి ఇవి లైనింగ్ పీసెస్ అప్ అండ్ డౌన్ ఉంటాయి కదా, సో దానికోసము. ఇప్పుడు వచ్చేసి లెంత్ మార్కింగ్ చేసుకుందాం. యాక్చువల్గా బ్లౌజ్ లెంత్ వచ్చేసి నాకు 14.5 ఇంచెస్. సో దీనికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పైన కుట్లలోకి కింద బెల్ట్ యాడ్ చేస్తాం కదా, సో దాన్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి అనమాట. ఇంకా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని 15.5 ఇంచెస్ దగ్గర తీసుకోండి. ఇక్కడ మీకు లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా 15.5 ఇంచెస్, అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకుందామండి. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ అన్నమాట. సో ఇక్కడ ఆర్మ్ డీప్ డౌను 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ 5.5 ఇంచెస్, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. ఇక్కడ ఆర్మ్ డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి ఇక్కడ వీడియోలో చూపించినట్లు చెక్ చేసుకోండి. అంటే పైన 5.5 ఇంచెస్ కదా, ఈ కింద కూడా 5.5 ఇంచెస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఎందుకంటే పైన 5.5 ఇంచెస్ పెట్టి మీరు ఈ కింద వచ్చేసి తేడా వచ్చేసింది అనుకోండి, మొత్తం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చెక్ చేసుకొని ఆర్మ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలండి. తర్వాత చెస్ట్ కొలత మార్కింగ్ చేసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్, అంటే 36/4 9 ఇంచెస్. 9 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్, అంటే టోటల్ 11 ఇంచెస్ దగ్గర మనకి చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. అదేవిధంగా కింద వచ్చేసి నడుము లూజు 34 ఇంచెస్ దగ్గర మార్కింగ్, అంటే 8.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ అనమాట. సో 34/4 8.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 36 అంటే 9 ఇంచెస్ అనమాట. సో చెస్ట్ నుంచి ఈ వెస్ట్కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మార్జిన్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. సో మీకు ఇంకా బ్లౌజ్ ఎప్పటికైనా ఫ్యూచర్కి ఉపయోగపడాలంటే ఈ మార్జిన్ అనేది 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్మ్ డౌన్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ కదా, అందులో సగం నుంచి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ ఉంది కదండి, ఈ చెస్ట్ పాయింట్ వరకే మీరు ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఇక్కడ రిమైనింగ్ ఉన్న ఈ 3 ఇంచెస్ వచ్చేసి మనకి షోల్డర్ అన్నమాట. 3 ఇంచెస్ షోల్డరు, 2.5 ఇంచెస్ నెక్ విడ్త్. బ్యాక్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి నేను 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. 11 ఇంచెస్ అంటే డీప్ నెక్ అనమాట బాగా. ఇక్కడ మనకి నెక్ విడ్త్ ఎంత 2.5 ఇంచెస్. ఇక్కడ మనకి ఈ డీప్ని విడ్త్ని రెండింటిని కలుపుతూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలండి. మీరు ఏ నెక్ మార్కింగ్ చేసుకోవాలంటే కూడా బేసిక్గా ఈ విధంగా ఒక బాక్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకుంటున్నా. దీనికోసం ఇక్కడ విడ్త్ 2.5 ఇంచెస్ కదా, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని దాన్ని ఈ బాక్స్లోకి కలుపుకోండి. మీరు ఎప్పుడైనా సరే అండి నెక్ బ్రాడ్గా రావాలి, డీప్ నెక్ రావాలి అనుకుంటే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నెక్ విడ్త్కి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని అందులోంచి ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఈ స్క్వైర్ బాక్స్కు బయట నుంచి మీరు రౌండ్ షేప్ అనేది తీయండి. ఈ విధంగా నెక్ షేప్ తీసుకోవడం వల్ల కింద మీకు నెక్ బ్రాడ్గా వస్తుంది, షోల్డర్స్ మాత్రం జారు అన్నమాట. ఇది మెయిన్ టిప్ అండి, బోటిక్లలో యూజ్ చేస్తారనమాట ఈ విధంగా నెక్ రౌండ్ నెక్ షేప్ తీసుకోవడానికి. బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ పూర్తయిపోయింది కదండి. సో ఇప్పుడు మనం చేసుకున్న ఈ మార్కింగ్స్ ప్రకారము ఈ బ్యాక్ పార్ట్ని నీట్గా కట్ చేసుకుందాం. సో ఇక్కడ నెక్ కూడా కట్ చేసుకోండి. ఇక్కడ నెక్ కూడా మీ ఇష్టం అండి, స్క్వైరా స్టారా ఏదైనా సరే. ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేసుకుని ఆ బాక్స్లోంచి నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి నేను క్రాస్ కటింగ్ పెడుతున్నా. సో ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ తీసుకునేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, బ్యాక్ పార్ట్ని ఇక్కడ క్రాస్గా అనేది పెట్టుకోండి.
ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ వెంబడి కూడా అవుట్లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి షోల్డరు ఈ సైడ్స్ అన్నమాట. కింద డౌన్లో మార్కింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీరు అవుట్లైన్ అనేది ఒకటి డ్రా చేసుకోండి. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంత మనకి 6 ఇంచెస్. 6 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదన్నమాట. సో ఈ బ్యాక్ పార్ట్ని మనం పక్కకు తీసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నా. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1.5 ఇంచెస్ అనేది తక్కువగా తీసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ అన్ని మెజర్మెంట్స్కి మీరు ఇదే డిఫరెన్స్తో తీసుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనమాట. సో ఈ కింద 13.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇక్కడ వచ్చేసి ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ షేప్ తీసుకోండి. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, స్క్వైర్ బాక్స్ కంటే జస్ట్ ఒక 1/4 ఇంచు బయట నుంచి వచ్చేసి ఒక లైట్గా షేప్ తీస్తూ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోండి. సూపర్గా కుదురుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్లో షోల్డర్కి డౌన్లో కరెక్ట్ పాయింట్ దగ్గర జస్ట్ ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకోండి. జస్ట్ అక్కడ మాత్రమే అనమాట. 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ 1/2 ఇంచుని కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదండి, ఇటువైపుకి అనమాట. అంటే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా, సో అటువైపు ఒక 2 ఇంచెస్ పైన ఒక మార్కింగ్ చేసుకోండి. హుక్స్ పట్టి దగ్గర మార్కింగ్ చేసుకునేసి ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ని మనం ఇందాక 1/2 ఇంచు డౌన్కి తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి ఈ విధంగా షేప్ తీస్తూ ఈ చివరి వైపు అంటే మనకి ఇక్కడ సైడ్ జాయింట్ చేస్తాం కదా, ఈ సైడ్ జాయింట్ సైడు ఒక 1/2 ఇంచ్ అనమాట పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుతూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ తీసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్కి ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ తీసేసి షేప్ అనేది మార్కింగ్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్కి ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్మ్ డౌన్లో చంక లోతు తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ డౌన్కి తీసుకుని ఇక్కడ చంక లోతు అనేది డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ పూర్తయిపోయింది కదండి. ఈ మెజర్మెంట్స్తో మనం చేసుకున్నటువంటి ఈ మార్కింగ్స్ ప్రకారము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. మీరు ఏ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా అది ప్లెయిన్ బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మీకు పర్ఫెక్ట్గా వస్తేనే బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో ఈ నెక్ వైపున జస్ట్ లైట్గా క్రాస్ అనేది తీసుకోండి. ఎక్కువ వద్దనమాట, జస్ట్ 1/2 ఇంచు కంటే ఇంకా తక్కువగా జస్ట్ క్రాస్ తీసుకోండి. ఇక్కడ క్రాస్ తీసుకోవడంలో ఫ్రంట్ నెక్ అనేది మీకు జారకుండా ఫిట్టింగ్ బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు 4 ఫోల్డ్స్గా వేసుకోండి. వేసుకునేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. 2 హ్యాండ్స్ కూడా ఇక్కడ మనం ఒకేసారి కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 10 ఇంచెస్ నేను పొడవు తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ కింది వైపు మనకి హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ క్రాస్ లేకుండా జస్ట్ ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అండి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనకి స్టిచ్చింగ్ మార్జిన్ అనమాట. షోల్డర్ దగ్గర ఒక 1.5 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ కావాలి కదండి, చంక లూజ్ వచ్చేసి ఇక్కడ నేను 18 ఇంచులు అంటే అందులో సగం 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నా. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి అనమాట స్ట్రైట్గా 1.5 ఇంచెస్ వరకు స్ట్రైట్ లైన్. ఆ తర్వాత ఇక్కడ ఒక రౌండ్ షేప్ తీస్తూ ఇక్కడ చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, సో అక్కడి వరకు అనమాట. ఇక్కడ వీడియోలో చూడండి. తర్వాత ఇక్కడ పై వైపు నుంచి ఇక్కడ మనకి కింది వైపుకి అనమాట హ్యాండ్ లూజ్కి ఎక్స్ట్రా మార్జిన్కి లైన్ డ్రా చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. సో నేను ఈ స్లీవ్స్కి పఫ్ అనేది స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నానండి. పైన బుగ్గరేటలు అంటాం కదా అలా అనమాట. సో ఆ పఫ్ కోసం నేను ఇక్కడ 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నాకు క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను 3 ఇంచెసే తీసుకున్నా. మీకు పైన క్లాత్ ఉంటే 5 ఇంచెస్ వరకు కూడా మీరు తీసుకోవచ్చు. ఎంత పైన ఎక్కువ క్లాత్ తీసుకుంటే పైన లెంత్ అనేది మనకి ఇక్కడ కుచ్చు అనేది అంత నీట్గా బాగా ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది.
ఫస్ట్ హ్యాండ్ లెంత్ తీసుకున్నాం కదండి 10 ఇంచెస్. సో అక్కడ ఒక 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకునేసి ఇక్కడ పైన ఎక్స్ట్రాగా పఫ్కు 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రౌండ్గా షేప్ తీస్తూ ఇక్కడ పఫ్ కోసం అని మనం మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం నీట్గా కట్ చేసుకుందాం. ఇక్కడ సెంటర్లో చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి పఫ్ కోసమని ఇక్కడ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర పఫ్ కోసమని గుర్తుగా ఇక్కడ కూడా చిన్న కట్ మార్క్ అనేది పెట్టేసుకోండి. సో హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ షేప్ బెల్ట్ మనకి టోటల్గా 4 రావాలి, అంటే మెయిన్ పీస్లో 2 వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ 4 అంటే టోటల్ 6 అనమాట. సో ఇక్కడ నేను 11 ఇంచెస్ తీసుకుంటున్నాను లెంత్ షేప్ బెల్ట్ కోసము. మనము బాడీ లూజ్కి ఎంతైతే తీసుకున్నామో అంత మార్కింగ్ చేసుకుందామండి. అదేవిధంగా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇవి నేను నార్మల్గా ఎవరికైనా సెట్ అవుతాయండి ఈ షేప్ బెల్ట్ కొలతలు అనమాట. స్టార్టింగ్లో 3.5 ఇంచెస్ అండి. ఇటువైపు ఎడ్జ్కి వచ్చేసరికి 3 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ మధ్యలో 2.5 ఇంచెస్ అనేది మార్కింగ్ తీసుకోండి. మీరు మార్కింగ్ చేసుకోకపోయినా కూడా పై వైపు నుంచి కిందికి మనము డౌన్గా అంటే ఇక్కడ క్రాస్గా షేప్ తీస్తాం కాబట్టి ఇక్కడ వీడియోలో చూపించినట్లు మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ ప్రకారం నీట్గా షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోండి. మనకి మెయిన్ పీస్లో క్లాత్ సఫిషియెంట్గా ఉంటే 2 పీసులు కూడా మనకి మెయిన్ పీస్లోంచి తీసుకుంటే 2 లైనింగ్ సరిపోతాయి. మనకి మెయిన్ పీస్లో ఒక్కోసారి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు 2 వస్తాయి. సో అలాంటప్పుడు మిగిలిన 4 కూడా లైనింగ్ నుంచి తీసుకోవాలి. సో ఇక్కడ నేను హుక్స్ పట్టికి కూడా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నానండి. నెక్ పీస్కి ఇందులోంచి కూడా మనము క్రాస్గా పీస్లు అనేది కట్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నాకు నెక్ పీస్కి అయితే క్లాత్ అవసరం రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా పరుచుకొని దీని మీద మనం కట్ చేసుకున్నటువంటి ఈ మెయిన్ పీసులన్నీ పెట్టి నీట్గా కట్ చేసుకుందాం. ఇక్కడ మెయిన్ పీస్నండి, అంటే శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అనమాట. సో ఇక్కడ దీన్ని వీడియోలో చూపించినట్టు 2 ఫోల్డ్స్ వేసుకోండి. అంటే క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి, ఓపెన్ ఉన్నది అటువైపు ఉండాలండి. ఈ పీస్ కూడా నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి, మనకు క్లాత్ అనేది ఎటువైపు వస్తే చూసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి క్రాస్గా రావాలంటే ఆ లైనింగ్ క్రాస్గా తీసాం కదా, మెయిన్ పీస్ ఎందుకులే అనుకోకుండా మెయిన్ పీస్ కూడా మనకి క్రాస్ అనేది ఉండాలన్నమాట. సో ఆ క్రాస్ చూసుకుని ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ని నీట్గా కట్ చేసుకోండి. లైనింగ్ కంటే మెయిన్ పీస్ అనేది జస్ట్ ఒక 1/2 ఇంచు కానీ లేదా 1/4 ఇంచు కానీ ఎక్స్ట్రా ఉండేటట్లే కట్ చేసుకోండి. ఎప్పుడైనా 2 కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకోకూడదండి. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందామండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం ఎక్స్ట్రాగా వదిలేసి మెయిన్ పీస్ని అనేది నీట్గా కట్ చేసుకుందాము. బ్యాక్ పీసు ఫ్రంట్ పీస్ 2 కట్ చేసుకున్నాం కదండి. తర్వాత మిగిలిన క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా 4 ఫోల్డ్స్గా వేసి దాని మీద ఇక్కడ లైనింగ్ హ్యాండ్స్ పెట్టేసి ఇవి కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా షేప్ బెల్ట్ అండి. సో ఇక్కడ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ రావాలి. మనకి ఆల్రెడీ లైనింగ్లో 4 వచ్చాయి కాబట్టి ఇక్కడ 2 కావాలి. సో నాకు ఇక్కడ క్లాత్ అయితే కొంచెం తక్కువ వచ్చేసిందండి. సో నాకు ఇక్కడ ఎడ్జ్లో ఉన్న క్లాత్కి నేను ప్యాచ్ యాడ్ చేసేసుకుంటాను. సో షేప్ బెల్ట్, నెక్స్ట్ హుక్స్ పట్టి, దారాల పట్టి. సో ఇవి ఆల్రెడీ మనకు మిగిలిన పీసుల్లోనే మనం అడ్జస్ట్ చేసేసుకుంటామండి. సో మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత అన్ని పీసులను కలిపేసి ఇట్లా ప్యాక్ లాగా వేసుకొని చిన్న నాట్ చేసేసుకోండి. ఎందుకంటే బ్లౌజ్ కుట్టే వరకు కూడా మనకు ప్రతి చిన్న పీసు కూడా ఉపయోగపడుతుంది అనమాట, ఏది పడేసేదానికి ఉండదు. సో బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీసులన్నీ ఒక్కసారిగా కలిపి పడేయచ్చు. చూసారు కదండి, ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కానీ మీ డౌట్స్ను కానీ తప్పకుండా నాకు తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.